హలో మాస్టర్, ఏమండే మేడం గారు, ఇవాళ మనం చేసుకునే రాజుల పులావ్ రంగు, రుచి, సువాసనలకి ఫస్ట్ క్లాస్ లో ఉంటుందండి. మామూలు కోడి పలావ్లా కాకుండా ఇందులో వేసే చిన్నుల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయల వల్ల పులావ్ తారా స్థాయికి చేరుతుందండి. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన రెసిపీ. పక్కా కొలతలతో చాలా తేలిగ్గా ఎలా చేయాలో చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. కూరలోకి 3 ఉల్లిపాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా, అస్సలు మర్చిపోకుండా 10 నుండి 12 చిన్నుల్లిపాయల్ని, 10 నుండి 12 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని, 7-8 ఎండుమిరపకాయల్ని, అల్లం వెల్లుల్లి ముద్దని, అలాగే ముందు వీడియోలో చూపించిన గరం మసాలా పొడిని తయారుగా ఉంచుకోండి. ఒక 3/4 kg చికెన్ లోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, 2 స్పూన్ల దంచుకున్న మసాలా, ఉప్పు, కొంచెం ఎక్కువే కారం, పెరుగు, నిమ్మకాయ అన్ని కలవడానికి కొంచెం వేరుశనగ నూనె వేసుకొని చికెన్ కి పట్టేలాగా మంచిగా మగ్గన చేసి ఒక 1/2 గంట నాననివ్వండి. 2 డబ్బాల చిట్టి ముత్యాల బియ్యం లేదా సోనా మసూరి బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లనేవే లేకుండా వడగట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, 2 స్పూన్ల దంచుకున్న మసాలా, కలవడానికి నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోండి. అలాగే ఈ పులావ్ కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి సూపర్ గా ఉంటుంది. ఒక మందపాటి కడాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని మంచిగా వేడెక్కనివ్వండి. ఇందులోకి వేరుశనగ నూనె వేసుకొని కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి అవి బంగారు వర్ణంలోకి మారేదాకా మంచిగా కలుపుకోండి. నేను ఈ వీడియోలో వాడుతున్న ఏఎంసీ కుక్వేర్ భలే స్టైలిష్ గా ఉంది కదా. ఏఎంసీ కుక్వేర్ గురించి డీటెయిల్డ్ డెమో కావాలనుకుంటే లింక్ నా స్టోరీ మరియు బయోలో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డూ చెక్ ఇట్ అవుట్. ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసుకొని ఇలాగా కలుపుకోండి. కూర మొత్తం కలిసిపోయాక మూత పెట్టుకొని చికెన్ ని 60 నుండి 70% ఉడకనివ్వండి. బై ద వే, ఈ ఏఎంసీ కుక్వేర్ 30 ఏళ్ల వారంటీతో వస్తుందండి. ఇప్పుడు పులావ్ కోసం నెయ్యి, నూనె సరి సమానంగా వేసుకోండి. ఇందులోకి 30 ఏళ్ల వారంటీతో వస్తుందండి. ఇప్పుడు పులావ్ కోసం నెయ్యి, నూనె సరి సమానంగా వేసుకోండి. ఇందులోకి జీడిపప్పు, షాజీరా, బిర్యానీ ఆకుని వేసుకొని జీడిపప్పు ఎర్రగా అయ్యేదాకా వేపుకోండి. జీడిపప్పు వేగిపోయాక చిన్నుల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, అస్సలు మర్చిపోకుండా కరివేపాకుని వేసుకొని అన్ని కలిసేలాగా చక్కగా కలుపుకోండి. ఇందులోకి మసాలాలు కలుపుకున్న బియ్యాన్ని వేసి బియ్యం అస్సలు మాడిపోకుండా మసాలాలు పచ్చి వాసన పోయేలాగా వేపుకోండి. ఈ పులావ్ రుచంతా బియ్యం వేగిన దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. 2.5 గ్లాసులకి 5 గ్లాసుల మంచినీళ్ళని పోసుకొని పొంగు వచ్చేదాకా ఉడకనివ్వండి. మరిగాక మనం 70% ఉడికించి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసి అన్నం, చికెన్ కలిసిపోయేలాగా అడుగు నుండి చక్కగా కలుపుకోండి. ఒకసారి ఉప్పు సరి చూసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒక 5 నిమిషాలు సెగ మధ్యస్థంగా ఉంచుకొని ఇంకో 10 నిమిషాలు సన్నటి సెగ మీద నీరంతా ఆవిరైపోయేదాకా ఉడికించుకుంటే సూపర్ గా ఉండే రాజుల పులావ్ తయారైపోతుందండి.